సౌకర్యాల కొద్దీ సమస్యలు పుడతాయి. ప్రతి అవకాశం వెనుక ఒక దుర్మార్గం దాగి ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రపంచం ఇలాంటిదే. ఎంత గొప్పవాడైనా, ఎంత జాగ్రత్తలో ఉన్నా ఆన్లైన్ పాస్వర్డ్లు అన్ని వేళలా సురక్షితం కానే కాదు. ఎన్నో అక్షరాలు, మరిన్ని అంకెలు, గుర్తులు కలిపి పాస్వర్డ్ పెట్టినా సాంకేతికతను ఉపయోగించుకుని హ్యాక్ చేసేస్తున్నారు. దీంతో పాస్వర్డ్లు లేని లాగిన్లు తీసుకురావాలనే ఆలోచన మొదలైంది. అందులో భాగంగా యాపిల్ సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. అదే పాస్ కీస్. పాస్వర్డ్లు అవసరం లేని లాగిన్ సౌకర్యాన్ని పాస్ కీస్ ద్వారా పొందొచ్చు. అంటే ఏదైనా వెబ్సైట్, సర్వీస్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ ఉంటే చాలు. మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడితో ఎంచక్కా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నంతలో ఈ సౌకర్యం చాలా వరకు సమస్య తీవ్రత తగ్గించిందని చెప్పాలి. మొబైల్, ఐప్యాడ్, మ్యాక్ ఓఎస్లో పాస్ కీస్ను వాడొచ్చు. యూజర్ ఐడితో ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక ఫేస్ కీస్లో అప్రూవ్ అని అడుగుతుంది. అక్కడ ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడి, పాస్కోడ్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. పాస్ కీస్ ఫీచర్ను పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అనే సాంకేతికత ద్వారా రూపొందించారు. దీనివల్ల ఫిషింగ్లు, లీక్లు లాంటి వాటికి తావు ఉండదు అని యాపిల్ టీం చెబుతోంది. అంతేకాదు, ఐక్లౌడ్ కీ చైన్ ద్వారా మీ దగ్గరున్న అన్ని యాపిల్ డివైజులలో పాస్ కీస్ని ఆటో సింక్ చేసుకోవచ్చుట. అంటే అన్నింట్లోనూ ఒకేలా వాడుకోవచ్చన్నమాట. పాస్ కీస్లో సేవ్ చేసిన సమాచారం ఏ సర్వర్లోనూ భద్రపరచడం లేదు. కేవలం ఆ డివైజ్లోనే ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని ఇంకొకరు చూస్తారనే భయం అక్కర్లేదు అని చెబుతోంది యాపిల్. పాస్వర్డ్ లెస్ లాగిన్ సౌకర్యం కోసం యాపిల్ ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్తో జట్టు కట్టింది. బయోమెట్రిక్ అథెంటికేషన్ లాగిన్ వ్యవస్థను తీసుకురావడానికి ఈ 3 టెక్ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే పాస్ కీస్ వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన ఈ రోజుల్లో ఈ పాస్ కీస్తో రక్షణ ఎంత అనే ప్రశ్న ప్రపంచాన్ని ఇప్పుడు ఊపేస్తోంది.